This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి చేయాలనుకున్నాం. వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడతామన్న సీఎం రేవంత్. రాష్ట్రంలో ఆన్లైన్లో పార్టీ సభ్యత్వం తీసుకునే ఏర్పాటు. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామన్న సీఎం చంద్రబాబు. అక్రమ నిర్మాణాలు కూల్చండి, కానీ సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్న ఈటెల. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో నాయకులు తప్ప రైతులు లేరు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్న ఎమ్మెల్యే రేవూరి. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధనానుసారం చెరువులను కాపాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న కృష్ణుడి మాటలు తనకు స్ఫూర్తి అని చెప్పారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేషస్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి చేయాలనుకున్నామని, ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని స్పష్టం చేశారు. చెరువులు ఆక్రమించిన వారి భరతం పడతామని, ప్రకృతి సంపదను విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుందని తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేసిన వ్యక్తులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చని, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని హెచ్చరించారు. కొందరు శ్రీమంతులు విలాసాల కోసం చెరువుల్లో ఫామ్ హౌజులు నిర్మించారని సీఎం ఆరోపించారు. ఈ లేక్ ప్రొటెక్షన్, ఈ చెరువుల యొక్క సంరక్షణ, ఈ చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. హైదరాబాదు నగరంలో ప్రధానంగా 1908లో వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని, ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికే ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసీ నదుల ద్వారా, ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఇస్ ఎ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మొన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా, గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది. గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రజలకు, కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలు కలిపినారు. నేను ఇక్కడ వేద మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాద్ నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న
ఈ లేక్ ప్రొటెక్షన్ రాజకీయంగా ఎదుర్కోలేకే బారాస ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఆయన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్లో చేరకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాను అడ్డుపెట్టుకొని రాజకీయ కుట్ర చేస్తున్నారు. అన్ని అనుమతులున్నా అక్రమం కాకున్నా కూల్చివేతలు చేపడుతున్నారు. బారాస ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. రాజకీయ కక్షకు విద్యా సంస్థలు టార్గెట్ కాకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. సమస్యల పరిష్కారానికి బదులు సంచలనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమయం కేటాయిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం. మీరు జర్నలిస్టులుగా మీకు కూడా తెలుసు, మీ కుటుంబాల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికి ఫోన్ చేసినా ప్రతి 2 ఇండ్లలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రాష్ట్రంలో జిల్లాల్లో కానీ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థుల మీద విషం జిమ్మేటువంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడతా ఉంది. రోజు పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తూ ఉన్నాయి. డెంగ్యూతో ఒకే రోజు 5 మరణించారని, డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివారు 3 మరణించారని, 4 ఏళ్ల చిన్నారి చనిపోయాడని, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని. అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విషజ్వరాలతో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతా ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమంది టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనకు కనబట్టలేదా? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినం అయిపోయింది. కండువా కప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు, పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. చీమకు కూడా హాని చేయని కుటుంబం, ఆ కుటుంబం అట ఆయన భార్య, ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట. దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు. అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టే, పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని హన్మకొండ జిల్లా పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలో నాయకులు తప్ప అసలైన రైతులు ఎవరూ కనబడడం లేదని విమర్శించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలు సరిచేసి మాఫీ చేయడానికి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.
చంద్రశేఖరరావు కుటుంబం చేసిన అప్పులను నెలకొగంటికి 7,000 కోట్లు అప్పు చెల్లించుకుంటూ వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంటే ధర్నాలు చేయడానికి, నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు కొంచెమైనా కూడా నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. రాజకీయ దిగజారుడు కార్యక్రమాలే చేస్తున్నారు మీరు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పితే అసలు సీసలైన రైతులు ఎవరు కనబడం లేదు. రైతులకు వడగళ్ళ వానొచ్చి వడ్ల కళాల మీద రైతుల యొక్క ప్రాణాలు కోల్పోయిన రోజు ఏ ఒక్క ముఖం కనబడలే. కేటీఆర్ ముఖం కానీ, హరీష్ రావు ముఖం కానీ, చంద్రశేఖరరావు ముఖం కానీ, లేదా ఆ రోజున్న మంత్రుల యొక్క ముఖాలు కానీ, ఎమ్మెల్యేల ముఖాలు ఎక్కడ కనబడలే. పరామర్శించిన పాపాన పోలే. ఖమ్మం మార్కెట్లో మాకు గిట్టుబాటు ధర కల్పించాలి, మీరు నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు అని చెప్పి రైతులు, ఆ రైతులలో కూడా ఆ రోజు ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. దాంట్లో కడుపు మండి ధర్నా చేస్తే బేడీ వేసిన ప్రభుత్వం ఆ రోజు మీ కుటుంబం. అసలు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది అని చెప్పి నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ పెడతానని చెప్పిన పెద్ద మనిషివి. ₹1 కూడా మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ గురించి మీరు కేటాయించలేదు. బోనస్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి. ఒక్క పంటకు కూడా బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు పక్కన చుట్టూ మన ఈ తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలలో, అటు తమిళనాడు కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అదేవిధంగా అటు కర్ణాటక కూడా వడ్లకు బోనస్ ఇస్తే ఆ రోజు ₹300 చొప్పున కనీసం ₹1 ఇచ్చిన పాపన పోలేదు. అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు రైతుల గురించి ఏదో మీరు కష్టపడి ఏదో ధర్నాలు చేస్తున్నారని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నారే, ఇది మీ అనైతికతకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అదే కాకుండా మీరు చూస్తే 2014లో ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పి, ఎట్ ఏ టైం మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి చిక్కం భీముడు తెలిపారు. అంతేకాకుండా ఎర్రవంతెన వద్ద గల వెంకటరమణ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని, పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 8 గంటల నుండి వెంకటరమణ ఫంక్షన్ హాల్, పల్ల వెంకటరావు కోకోనట్ సొసైటీ, గీతా మందిరం పక్కన కెనరా బ్యాంక్. పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు అంటే మనందరికీ ఒక పండుగ రోజు. ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ తరఫున చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాం ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పుట్టినరోజు. ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఆయన సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి పవర్ స్టార్ గా ఆయన పిలువబడతారు. కానీ పవర్ చేతికి వచ్చిన స్టార్ ఇవాళ ఆయన. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికందరికీ కూడా ఆయన పవర్ తో మంచి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఏదైతే ఉన్నాడో దాన్ని పవర్ చేతికి వచ్చిన స్టార్ ఇవాళ. అటువంటి ఈ సంవత్సరం పుట్టినరోజుని చాలా అంగరంగ వైభవంగా జరుగుతామని చెప్పి తెలియజేస్తూ, దానిలో భాగంగా 30వ తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమం అయితేనే ఉంది. 1వ తారీఖున దీన్ని ప్రతి సంవత్సరం కూడా మేము వివిధ ప్లేసుల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది కంటిన్యూగా. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వెంకటరమణ ఫంక్షన్ హాల్ ఎర్రవంతెన దిగువన ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో వందలాగా మీకు ప్రత్యేకించి ఈ మధ్య జరుగుతుందంటే మేము క్యాంప్ కండక్ట్ చేసిన ప్రతి సంవత్సరం కూడా, లాస్ట్ టైం కూడా మేము 200+ డొనేట్ చేయడం జరిగింది.
సంవత్సరం కూడా దాంట్లో ఎక్కడ కూడా తీసుకోకుండా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి జన సైనికుల తరఫున మాటిస్తున్నాం. అదేవిధంగా 2వ తారీఖున మొక్కల పంపిణీ కార్యక్రమం అయితేనేవ్వండి, అదేవిధంగా పేదలకు దుప్పట్లు అయితేనేవ్వండి, వారికి దుస్తుల పంపిణీ అయితేనేవ్వండి, అలాగే పులగతోటి మండలాల్లో సైకిల్ పంపిణీ కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇందులో కార్యక్రమంలో భాగమని ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా 4 మండలాల్లో కూడా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ప్రతిసారి కూడా మన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో 4 మండలాల్లో కూడా అన్నదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి చోట కూడా కళ్యాణ్ గారి పుట్టినరోజుని రంగ వైభవంగా జరుపుతాం. ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఇది మొదట పుట్టినరోజు కాబట్టి మొత్తం అమ్మాపురం నియోజకవర్గం అంతా కూడా చాలా గర్వంగా, అంటే ఆయన 5 సంవత్సరాలు మీకు పడ్డ కష్టానికి కూడా దాని అంతటినీ మర్చిపోయి ఆనందంతో పండగగా జరుపుకుంటాం కాబట్టి ప్రతి నియోజకవర్గం అంతా కూడా చాలా ఉత్సాహంగా విజయవంతంగా జరుపుతామని చెప్పి తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా కొన్నిదొలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు గత కాలం నుండి కూడా అంగరంగ వైభవంగా, ముఖ్యంగా మన అమలాపురం నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసే మొట్టమొదటి పుట్టినరోజు ఇది. మరి ఈ పుట్టినరోజుని మా నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు, నాయకులు, వీర మహిళలు మేమందరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేయాలని అనుకుంటూ మరి 1వ తారీఖున రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది మన ఎర్రవంతుల దగ్గర. తెలంగాణ ఉద్యమకారులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్యమకారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఓయూటీఎస్ జేఎస్ చైర్మన్ భట్టు శ్రీహరి నాయక్ పాల్గొని మాట్లాడారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని శ్రీహరి నాయక్ కోరారు. ఏదైతే మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ నాయకుల సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినటువంటి మాట ఇచ్చి 3 దఫల్లో రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా నిక్కర్సిగా మాట్లాడి ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక బృందంగా ఏర్పడి కలిసికట్టుగా అందరం ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పేసి తీర్మానం చేసినాము. అదేవిధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ రాక్షస పాలనలో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా బాగుపడ్డ చరిత్ర కానీ దాఖలాలు లేవు. కాబట్టి యూనివర్సిటీల వీసీలను నియమించే విధంగా, అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు, అధ్యాపక పోస్టులు, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల నియామకాల గురించి కూడా ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 9న కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. ఎక్కడ వెన్ను చూపకుండా కాంగ్రెస్ పార్టీ లక్ష్య సాధన కోసం నడి రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టి దాన్ని దులిపి భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేసిన వీరులు మేమంతా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మా భాగస్వామ్యం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ, గిరిజన వర్గాల నుంచి మొదటి తరం యువకులుగా మేమంతా ముందుకు వచ్చినాం. ఇంకా 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటాం మేమంతా. ఈ వర్గాల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర యొక్క సర్వతోముఖ అభివృద్ధి
పిహెచ్డీ ఎంఏ చేసినటువంటి మేమంతా ముందున్నాం కాబట్టి మా యొక్క విజ్ఞప్తి అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు చేసుకోవడం క్రమంలో లీడర్షిప్ స్ట్రెంగ్ చేసే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లఖ్పతి దీదీ సన్మాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్హెచ్జి మహిళలకి కలెక్టర్ ప్రశాంతితో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 పైన మిగులు ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే పిఎం గారు జల్గావ్ అనే ప్రాంతంలో మహారాష్ట్ర రాష్ట్రంలో ఎవరైతే ఎస్హెచ్జి మూవ్మెంట్ ద్వారా అభివృద్ధి చెందారో వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళకి ఎప్రిషియేషన్, స్వయంగా వాళ్ళతో మాట్లాడి ఎప్రిషియేట్ చేయడం. సో ప్రధానమంత్రి అంతటి వాళ్ళే వచ్చి చిన్న చిన్న లైవ్లీహుడ్ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసుకున్నారు అని ఆయన ద్వారా తెలిసి ఆయనే స్వయంగా వచ్చి వాళ్ళని అభినందిస్తున్నారు అని అంటే మీలాంటి వాళ్ళందరూ అది చూసి ఇన్స్పైర్. దీని గురించి మనం ముందుగా ఇంకా కొంచెం ఆలోచించుకుంటే ఏ స్టేట్లో అయితే ఇప్పుడు ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ స్టేట్స్ కన్నా మనం చాలా ముందున్నాం, చాలా చాలా ముందున్నాం. సో మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు ఫస్ట్ మనకి లైక్ వరల్డ్ బ్యాంక్ అలానే. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మహారాష్ట్ర తానేలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ తెలుగు సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తెలుగు మహాసభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇక్కడ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నటువంటి సంఘాలన్నీ కలిసి ఒక ఫెడరేషన్గా ఏర్పడి, ఒక ఎపెక్స్ బాడీగా ఏర్పడి, ఒక వేదిక మీద వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం అనేది ఈ కార్యక్రమం తాలూకు విజయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫెడరేషన్ అన్నారు, అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు. కారణం, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఇది మొట్టమొదటి అనేటువంటి మాటని ఆ అదృష్టం కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రంలో మనం తెలుగు మాట్లాడే వాళ్ళ మధ్య చిత్తూరు జిల్లా పలమనేరులోని డ్రైవర్స్ కాలనీలో గత నెల రోజులుగా కరెంటు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా వారి కోసం కేటాయించిన ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటికి మార్చేశారని, అధికారులకు పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో విష సర్పాలకు భయపడి బయటికి రావడమే మానేశామని మండిపడ్డారు. వెంటనే అధికారులు కరెంటు వచ్చేలా చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఇది, ఊరంతా మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఇది. ఏరియా కానీ దీనికి ఈ మంత్ 9th నుంచి వరుసగా 5 days వరకు కరెంటే లేదు సార్. మాకు 5 days మార్నింగ్ లేదు, నైట్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు కరెంట్ ఇస్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసేస్తున్నారో తెలియదు. అసలు వర్కర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. మార్నింగ్ 5కి పోతుందా, 4కి పోతుందా, 3కి పోతుందా, ఎప్పుడు పోతుందో అసలు కరెంట్ అర్థం కావడం లేదు. ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కావడం లేదు. మార్నింగ్ వర్క్ స్టూడెంట్స్ ఉంటారు, క్యారీస్ అంతా, లంచ్ బాక్స్లు అంతా ఉంటాయి కదా, దాన్ని కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో కదా తెలియదు. దానికోసం వెయిట్ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా సరౌండింగ్స్ లో మొత్తం చెట్లు అవి ఇవి ఉన్నాయి. ఇంకా మాకు పాములు పాడు వస్తాయి, చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడ తిరగాలన్నా భయం అవుతుంది.
ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది, లైన్ మొత్తానికి అదే కరెంట్ ఇస్తుంది. అది తీసుకువెళ్ళి ఎక్కడ వేసారో తెలియదు. అంటే పాలిటిక్స్ మాత్రం ఇక్కడ మాత్రం ఫుల్ గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు 1 month నుంచి మాకైతే కరెంట్ లేదు, ఒక్క నాయకుడు కూడా రాలేదు. ఎవ్వరు అసలు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉండారని కూడా మమ్మల్ని ప్రశ్నించలేదు, ఏం చేస్తున్నారని కూడా ఆన్సర్ చేయలేదు. ఓన్లీ ఎలక్షన్స్ టైంలో మాత్రం ప్రతి పార్టీ వరుసకి ఇల్లు తిరుగుతుంది. ఏమ్మా ఎట్లున్నారు, మేముండాం అనేసి. ఇప్పుడు 1 month నుంచి ఆ నాయకుడు రాలేదు, ఎవ్వడు మా గురించి ఆలోచించను కూడా లేదు. ఇలాంటి వాళ్ళకి ఓటు వేసి వేస్ట్ అయ్యింది మా ఓటు. ఒక 20 దినాల నుంచి 4 రోజుల నుంచి కరెంట్ లేదు. ఇక్కడ పగలంతా పనికి పోతాము, నైట్ అయితే ప్రశాంతంగా పనుకుందాం అనేది కూడా లేదు. ఇంకా తెల్లారితో పనికి పోవాలంటే కూడా ఏమన్నా వేసుకోవాలా, మిక్సీలో అది ఇది అంటే కూడా ఉండదు. అసలు పడుకునేదానికి కాలేదు. నైట్లో కరెంటే ఉండడం లేదు. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది, మెయిన్ ట్రాన్స్ఫార్మర్ తీసేసినారు. అప్పటి నుంచి కరెంట్ లేదు. ఏమి ఎక్కడ అని ఫోన్ చేస్తే మా ఇస్తాము అని చెప్తారు, లేకపోతే ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు, ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తారు. ఇప్పుడు కట్ లేకుండా మేము ఉండాము. ఏమన్నా మాట్లాడితే మీరు ఆడిపోయి మాట్లాడుకోండి, మా దగ్గర ఎక్కువ మాట్లాడొద్దని అంటారు. ఇక్కడైతే జాగాలు ఎక్కువ చెట్లు అవి ఇవి మలిచిపోయినాయి. ఎక్కడ చూసిన పాములు అవి ఇవి తిరుగుతా ఉంటాయి. ఇంకా నైట్ లో మనం వచ్చి బయట కూర్చోవాలంటే ప్రశాంతం లేదు మాకు. ఇది మాదంతా లాస్ట్ ఇండ్లు, ఒక 150-100 ఇండ్లు దాకా ఉన్నాయి. అట్లంతా చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు, ఒకరి పైన ఒకరు చెప్తా ఉన్నారు, మాకు సంబంధం లేదు మీకు సంబంధం లేదు అంటారు. నీళ్లు కూడా ఎక్కువ వచ్చేది సమస్య మాకు. ఇక్కడి నుంచి మెయిన్ కరెంట్ లేదు, నైట్ కరెంట్ ఉండేదే లేదు. పడుకుందామంటే కరెంటే ఉండేది. పగలంతా పనిచేసి వస్తాము, నైట్ లో కరెంట్ ఉండడం లేదు. గత 20 రోజుల నుంచి మాకు కరెంట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఉండింది మెయిన్ ట్రాన్స్ఫార్మర్ వచ్చి కరెంట్ పోల్లో ఉండింది. ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి ఉంటే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకొని వెళ్ళిపోయి వేరే ఈ ట్రాన్స్ఫార్మర్ అక్కడ పెట్టేసి ఇక్కడ కనీసం 100 ఇండ్లు దాకా ఉన్నాయి. ఆ 100 ఇండ్లకి కరెంట్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. లైన్ మ్యాన్లకు కానీ హెల్పర్లకు కానీ ఫోన్ చేస్తే మా సమస్య. ఖమ్మం జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల సభ్యత్వ నమోదు జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బూత్లో 200 సభ్యత్వాలు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 78 లక్షల ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా నిలిచిందని, రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఈ హైడ్రాకు తెరలేపిందని దుయ్యబట్టారు. మొన్న ఎన్నికల్లో 78 లక్షల పైచిలకు ఓట్లు బీజేపీకి వచ్చినాయి కాబట్టి దాంట్లో కనీసము 70% ఒక సభ్యత్వం చేయించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ దిశలో సభ్యత్వ కార్యక్రమాలు తెలంగాణలో 3వ తారీఖు నుంచి ఇది మొదలవుతుంది. తెలంగాణ ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీలో మీరు సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలిగా బలపరచాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు పూర్తి అయిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఒక హామీలు వాళ్ళు దానికి గొప్పగా గ్యారంటీలు చెప్పుకున్నారు. మరి నిజంగా వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా చక్కగా పని చేయట్లేదు, ఏ గ్యారంటీలు కూడా ఈరోజు అమలు పరచట్లేదు ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రైతుల విషయంలో మొన్న నేను వరంగల్ జిల్లాలో 2 గ్రామాలు తిరిగాను. అక్కడ రైతులను అడిగాను, మీకు రైతు రుణమాఫీ అయిందా అని. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు అనేక గ్రామాల్లో అనేక మందికి రైతులకు రుణమాఫీ కాలేదు. అయిన వాళ్ళకు కూడా కొంత భాగమే అయింది. కొంతమంది మాకు 20,000 వచ్చినాయి, కొంతమంది 80,000 వచ్చినాయి, కానీ 2 లక్షల రుణమాఫీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కాలేదు. అయినా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు కూడా అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇంతవరకు ఎంతమంది రుణమాఫీలు చేశారు, 2 లక్షల రూపాయలు చెప్పండి.
2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు అయిందని చెప్పేసి ఒక్కసారి లెక్క చెప్పని చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు 2 లక్షల రుణమాఫీ కొంతమంది రైతులు కూడా చేయలేదు, కొంతమంది చేశారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.